యశ్విని బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తాను. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకు నిఖిల్ ఫేవరెట్? నాకు నిఖిల్ గోరింటాకు సీరియల్ నుంచి బాగా ఇష్టం. కానీ నిఖిల్ ఏమైనా ఫ్లిప్ అవుతున్నాడా యశ్మి విషయంలో? లేదు, తనకంటూ ఒక క్లారిటీ ఉంది, తనకి బయట ఒక అమ్మాయి ఉంది అని క్లారిటీ ఉంది. ఫ్రెండ్ గా తను అంత క్లోజ్ అయ్యాడు. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఒకలాగా, మదర్ రాకముందు ఒకలా ఉన్నాడు కదా నిఖిల్. మదర్ వచ్చాక అంటే తన అంతకు ముందు తన లవ్ విషయం చెప్పలేదు కదా, సో చెప్పాలి. అంటే యశ్మి క్లోజ్ అవుతున్నప్పుడే సైడ్ కిస్ ఇచ్చి సైడ్ హగ్ ఇచ్చినప్పుడే చెప్పాలి కదా నాకు బయట ఆల్రెడీ ఉన్నారు అని చెప్పి. వాళ్ళ మదర్ వచ్చిపోయినాక ఎందుకు బయట ఉన్నారు అని చెప్పడం? తన అంత తన ఫీల్ లో ఉంటదని అనుకోడు కదా తను కూడా. అంటే మానిపులేట్ చేశాడు ఏమన్నా? అలా మాకు అనిపించలేదు, బట్ తన అలా ఫీల్ అయిందేమో, మనం ఏం చెప్తాం. అంటే బిగ్ బాస్ మొత్తం కూడా, బిగ్ బాస్ హౌస్ అంతా కూడా కన్నడ టీమ్ ని సపోర్ట్ చేస్తుందని అనిపిస్తుంది నీకేమన్నా? వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి మేబీ సపోర్టింగ్ చేసుకోవచ్చు, ఫ్రెండ్ గా తను సపోర్ట్ చేస్తాడు కదా. అంటే యష్మి విషయం పక్కన పెడితే గౌతమ్ కూడా చాలా సపోర్ట్ చేశాడు కదా. సపోర్ట్ చేసినందుకు కూడా నాగార్జున గౌతమ్ ని తిట్టడం కరెక్ట్ అంటారా? కాదని చెప్పాలి, బట్ ఏమో వాళ్ళ ఒపీనియన్, మనం ఏం కాదనం కదా. నాకైతే అదనిపించింది కొంచెం. లాస్ట్ మెగా చీఫ్ గా రోహిణి అయింది కదా, ఎలా బాగా అనిపించింది. బికాస్ తను అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బాగా అనిపించింది. అంటే పృథ్వీ కూడా అక్కడ ఫైట్ చేశాడు కదా, పృథ్వీ తేజ. మరి ఎవరు బెస్ట్ ఆడారు అనిపిస్తుంది? రోహిణి చాలా బాగా ఆడింది. పృథ్వీ తేజ అంటే తేజ చెప్తాను నేను. పృథ్వీ కూడా ఆడాడు, బట్ తేజ అంతలా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేయం కదా. సో అంటే పృథ్వీ లాస్ట్ లో ఫోటో దిగడానికి కూడా రాలేకపోయాడు కదా. అంటే ఫీల్ అయ్యాడు తను, నేను అంతగానం ఆడాను బట్ నేను లాస్ట్ గెలవలేకపోయాను అన్నది. నబిల్ కూడా చూస్తే ప్రామిస్ చేశాను, బట్ అది నేను నెరవేర్చుకోలేకపోయాను, చాలా ఫీల్ అయ్యాడు. నబిల్ కూడా మరి రోహిణికి సపోర్ట్ చేయకుండా ఎక్కువగా పృథ్వీకి చేయడం జరిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కదా, వాళ్ళు ఫస్ట్ నుంచి వీళ్ళు ఉన్నారు, సో తను వీళ్ళ టీం కే సపోర్ట్ చేసుకున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేయలేకపోయాడు. ఫోటో దిగడానికి కూడా రాలేదు కదా మళ్ళీ. తను ఫీల్ అయ్యాడు బాగా, ఎందుకంటే నేను ఇంతగానం చేసి కూడా సపోర్ట్ చేయలేకపోయాను. విష్ణుప్రియ గురించి ఏమనుకుంటున్నారు? విష్ణుప్రియ గురించి అంటే ఏమో వాళ్ళిద్దరికే తెలియాలి వాళ్ళ గురించి ఏంటంటే. విష్ణు కొంచెం అవుతుంది, ఎందుకంటే ఫ్యామిలీ లవ్ కి కొంచెం దూరం అయింది కాబట్టి. సో ఎవరు లవ్ ఎక్కువ చూపిస్తే వాళ్ళకి ఎడక్ట్ అవుతారు, అమ్మాయిలు అంతే కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వచ్చిన వాళ్ళలో స్ట్రాంగ్ అంటే గౌతమ్ ఒక్కరి పేరే వినిపిస్తుంది. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వచ్చిన వాళ్ళలో గౌతమ్ స్ట్రాంగ్, బట్ తేజ అండ్ రోహిణి కూడా బాగా స్ట్రాంగ్ గా ఆడుతున్నారు. అవినాష్ కూడా. రోహిణి మెగా చీఫ్ అయింది, అంత స్ట్రాంగ్ గా ఆడింది కాబట్టి చీఫ్ అయింది కదా. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ మీకు ఎలా అనిపిస్తుంది? బెస్ట్ అనిపించింది. బాగానే ఆడుతున్నారు అందరు. ఎందుకు బెస్ట్ అనిపించింది మీకు అసలు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, అంత మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు కదా. అవును, లాస్ట్ టైం ఎవరైతే ఎక్కువగా ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళనే తీసుకొచ్చారు. వాళ్ళకి బిగ్ బాస్ గురించి ఒక ఐడియా ఉంది, గేమ్ ఎలాంటిది, వాళ్ళనే ఐడియా తీసుకొచ్చారు మళ్ళీ. థ్యాంక్ యూ.